కల్తీ మద్యం అమ్మకాలను సహించేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తయారీదారుల్లో రాజకీయ నేతలున్నా అధికారులున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన మద్యం అందించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వంపై ఆధారరహిత ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అక్రమ మద్య నియంత్రణపై ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత స్పిరిట్ సప్లై చేసే డిస్టిలరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం. కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర 5 ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాపుకి వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాను.